వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 18th జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. హిమనీ నదాల విధ్వంసము. వాతావరణంలోని మార్పుల వల్ల, ఉష్ణోగ్రతలో పెరుగుదల వల్ల హిమనీ నదాల్లో ఉన్న మంచు కరిగిపోయి నీటి మట్టం అనేది పెరిగిపోతుంది. దీనివల్ల అనేక విధ్వంసాలు సృష్టించబడుతున్నాయి. ఈ విధ్వంసాలంటే వరదలు పెరిగిపోవడము, ఆనకట్టలు తెగిపోవడము, వంతెనలు కూలిపోవడము, భవనాలు కూలిపోవడము, ఇలాంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము చాలా పరిణామాలకు దారితీస్తుంది. అందుకని హిమనీ నదాల విధ్వంసం కాకుండా ఉండాలంటే వాతావరణంలో మార్పులను, ఉష్ణోగ్రత పెరుగుదలను అరికట్టాలని ఐక్యరాజ్య సమితి 2015 ప్యారిస్ ఒప్పందంలో కొన్ని అగ్రిమెంట్స్ను చేసుకోవడం జరిగింది. కానీ ఇంకా సంపన్న దేశాలు వాటికి చేయూతనియ్యకుండా ఆ ఒప్పందం అనేది సరైన క్రియాశీలకంగా పనిచేయకపోవడం అనేది, ఈ వాతావరణంలో మార్పులను అరికట్టకపోవడం అనేది ఒక అంశంగా చెప్పవచ్చు. అందులో ఇప్పుడు చూద్దాము. వాతావరణంలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో 2019 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా హిమనీ నదాలు ఏటా సగటున 29,430 కోట్ల టన్నుల మంచు కోల్పోయాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ఇది కొనసాగుతుండడంతో కొన్ని నదుల్లో ప్రవాహము ఒక్కసారిగా పెరుగుతుంది. ఆ తర్వాత అనేక చోట్ల సరస్సులు ఏర్పడుతున్నాయి. మంచు పర్వతాలు కరగడం వల్ల ఒక ఏడాదిలో విడుదలయ్యే నీరు యావత్ స్విట్జర్లాండ్ను 41,293.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని 6 మీటర్ల ఎత్తున ముంచెత్తేటంతగా ఉంటుందని నిపుణులు అంచనా. కొంతకాలంగా హిమనీ నదాలు కరగడం వేగం పుంజుకుంటుంది. టిబెట్ పీఠభూమిలో పాటు హిమాలయాలు, హిందూకుష్ తదితర పర్వత ప్రాంతాల్లో ఇది చాలా వేగంగా సంభవిస్తుంది. మూడో ధ్రువ ప్రాంతంగా, థర్డ్ పోల్ ఏరియాగా పిలిచే భూభాగంలో చైనా, ఇండియా, నేపాల్, పాకిస్తాన్ తదితర దేశాల భూభాగాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఉష్ణోగ్రతలు వేడెక్కుతుండడంతో వర్షపాతాలు మారిపోతున్నాయి. గడిచిన 3 దశాబ్దాల్లో 3 ధ్రువ ప్రాంతాల్లో 10,000 కంటే ఎక్కువగా హిమనీ నదాలు కరిగి వేల సంఖ్యలో సరస్సులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి జలవనరులు అనేక విధ్వంసాలకు, ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఒక్కోసారి వీటి నుంచి వచ్చే నీటి ప్రవాహ ఉధృతికి కొండచర్యలు విరిగిపడటము, ఆనకట్టలు తెగిపోవడము, వరదలు పోటెత్తడము, వంతెనలు కూలిపోవడము, భవనాలు కొట్టుకుపోవడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1850 నుంచి 2022 మధ్య ఏనాడు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ను మించలేదు. చరిత్రలో తొలిసారిగా నిరుడు నవంబరులో 2 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించిపోయింది. ఇది 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పంద లక్ష్యానికి పూర్తి విరుద్ధము. పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే వాతావరణంలో పెను మార్పులు సంభవించి ఆర్థిక అసమానతలు అధికమవుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంచు పర్వతాలు కరగడం వల్ల ఇప్పటి వరకు ఏర్పడిన సరస్సులు సమీపంలో సుమారుగా 105 జల విద్యుత్ ప్రాజెక్టులు, 194 చదరపు కిలోమీటర్ల వ్యవసాయ భూములు, 5,005 కిలోమీటర్ల పొడవైన రహదారులు, 4,038 వంతెనలతో పాటు వేల సంఖ్యలో భవనాలు ఉన్నాయి. విపత్తులు తలెత్తినప్పుడు వాటిని ముప్పుకు తప్పకపోవచ్చు. ఆ ప్రాంతాల్లో నివసించే దాదాపుగా 1,90,000 మంది తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. పోను ఇటువంటి సరస్సులు సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకర పరిణామము. 2015-20 మధ్య కాలంలో హిమనీ సరస్సుల సంఖ్య సుమారుగా 10,000 నుంచి 30,000 వరకు పెరిగినట్లుగా అంచనా. దాంతో విపత్తులు, ప్రమాదాలను కట్టడి చేసేందుకు నిర్దిష్ట చర్యలను రూపొందించి అమలు చేయడం ప్రభుత్వ యంత్రాంగాలకు కష్టతరంగా మారింది. హిమనీ సరస్సుల కారణంగా వాటిల్లుతున్న విధ్వంసాలు, పొంచి ఉన్న ప్రమాదాలపై టిబెట్ పీఠభూమి పరిశోధన సంస్థ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిరుడు సంయుక్త పరిశోధన చేపట్టాయి. ఈ సదస్సులు ఏర్పడిన ప్రదేశాలు, అందుకు దారితీసిన హిమనీ నదాల భౌగోళిక లక్షణాలు, గడిచిన దశాబ్ద కాలంలో అక్కడ వచ్చిన మార్పులు శాస్త్రవేత్తలు
ఉపగ్రహాల చిత్రాల సహాయంతో విశ్లేషించారు. తద్వారా భవిష్యత్తులో ఇటువంటి సరస్సులు ఏర్పడేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ముఖ్యంగా సుమారుగా 6,353 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వివిధ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్టుగా వారు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం మూడో ధ్రువ ప్రాంతంలో 5,535 హిమనీ సరస్సులు క్రియాశీలకంగా ఉన్నాయి. వాటి వల్ల ఇప్పటికే తరచూ విధ్వంసకరమైన వరదలు ముంచుకొస్తున్నాయి. అయితే ఆ సరస్సులో అత్యంత ప్రమాదకర విపత్తును కలిగించేవి 1,500 దాకా ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో వాటి సంఖ్య పెరిగితే మరికొన్ని విధ్వంసకరమైన పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే హిమనీ నదీ సరస్సులు సంభవించి విశ్లేషణాత్మకమైన డేటాబేస్ను రూపొందించుకోవాలి. ప్రమాదాలు వాటిల్లేందుకు ఆస్కారం ఉన్న దుర్భర ప్రాంతాలను అత్యంత స్పష్టంగా గుర్తించాలి. ఇందుకు మూడో ధ్రువ ప్రాంతము థర్డ్ పోల్ ఏరియాలోని దేశాలు, ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరము. భూతాపాన్ని, వాతావరణ మార్పులకు కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాన్ని పటిష్ట చర్యలు తీసుకుంటేనే మంచు పర్వతాలు శరవేగంగా కరిగిపోకుండా అడ్డుకట్ట పడుతుంది. ఇది ఆర్టికల్ అండి. హిమనీ నదాల వల్ల అంటే వాతావరణ మార్పుల వల్ల, మంచు కరగడం వల్ల, హిమనీ నదాలు ఏర్పడుతున్న సరస్సుల వల్ల ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పారిస్ ఒప్పందం ప్రకారంగా వీటిని అరికట్టే బాధ్యత ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉన్నది. కాలుష్యం తగ్గించాలి, వాతావరణం మార్పుల్లో తగ్గించాలంటే తమ బాధ్యతగా అన్ని దేశాలు చేతనివ్వాలని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారనేది. పెచ్చమీరుతున్న సైబర్ నేరగాలు. పెచ్చుమీరడం అంటే సైబర్ నేరగాలు ఇంటర్నెట్ అంటే ఎక్కువగా సైబర్ నేరాలు నెట్ యూజ్ చేసి ఎక్కువగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు నానాటికి పెరుగుతూ ఉన్నారు. దీనికి ఒక కారణం ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇది ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ద్వారా ఈ కొన్ని సంబంధిత లెక్కలను, గణాంకాలను తెలియజేస్తున్నాయి. చూద్దాము ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నదో. కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో డిజిటల్ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. గత ఏడాది భారత్లో ప్రతి 1,00,000 జనాభాకు సగటున 129 మంది ఇటువంటి నేరాలకు గురి అయ్యామంటూ జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్కు ఫిర్యాదు చేశారు. వారంతా పెద్ద మొత్తంలో నష్టపోయారు. జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టలు ఎన్సీఆర్పీకి సైబర్ నేరాలకు సంబంధించి మొత్తము 31 లక్షల ఫిర్యాదు అందాయి. వాటిలో 66,000 ఫిర్యాదులకే ఎఫ్ఆర్లను దాఖలు చేయగలిగారు. దీనిలో ఢిల్లీలో ప్రతి 1,00,000 జనాభాకు 755 మంది ఇటువంటి ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాతి అంటే మొదటి స్థానంలో ఢిల్లీ ఉందని అర్థమవుతుంది దీన్ని బట్టి. తర్వాతి స్థానంలో హర్యానా అంటే 381 ఫిర్యాదులు అందాయని. తర్వాత స్థానంలో మూడో స్థానంలో తెలంగాణ ఆక్రమిస్తుంది 261 ఫిర్యాదులు. 40-50% సైబర్ నేరాలు ఎక్కువగా ఏ దేశాల నుండి ఉంటున్నాయంటే ఎక్కువగా చైనా నుండి, తర్వాత మయన్మారు, కంబోడియా. నేరగాళ్లే కారణము. అంతర్జాతీయ మూలాలున్న సైబర్ నేరాల్లో 38% బోగస్ సంస్థలే పెట్టుబడులు పెట్టేలాగా ప్రలోభపెట్టిన కేసులే. ఇందులో ఆన్లైన్ జూదానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. 23% అంతర్జాతీయ సైబర్ నేరాలు ఆన్లైన్ రుణ యాప్లను సంబంధించి, 21% గేమింగ్, క్రిప్టో మోసాలు. ఇక బూటకపు ప్రేమ కలాపాల కేసులు 11%, 7% రామ్సన్ వేరు దాడులకు సంబంధించినవి. ఇలాంటి కేసులు ఎక్కువగా ఇంటర్నెట్ అంటే అంతర్జాలం ద్వారా జరుగుతున్న మోసాల గురించి సైబర్ నేరాల పోర్టల్లో, జాతీయ సైబర్ నేరాల పోర్టల్లో అంటే ఎన్సీఆర్బీలో నమోదు చేయడం జరిగింది. నేను ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో అని చెప్పిన, సారీ అది కాదు. జాతీయ సైబర్ నేరాల మోసగాల పోర్టల్లో ఇది నేరాల పోర్టల్లో ఇది
నమోదు చేయడం అనేది జరిగింది. సత్వరమే ఫిర్యాదు చేస్తే దేశంలో స్వదేశీ సైబర్ నేరగాళ్లు కస్టమర్ కేర్ డబ్బు వాపసుకు సంబంధించిన నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. కేవైసీ గడువు తీరిపోయిందంటూ వ్యక్తుల వివరాలను తస్కరిస్తున్నారు. స్వదేశీ సైబర్ నేరాల్లో కేవైసీ కేసులు 35%, లైంగిక బెదిరింపులతో డబ్బులు గుంజే కేసులు 24% ఉంటున్నాయి. ఆన్లైన్ బుకింగ్ మోసాలు 22%, బయోమెట్రిక్ క్లోనింగ్ మోసాలు 11% నమోదయ్యాయి. రైల్వే టికెట్లు బుకింగు వేదిక రైల్వే యాత్రికుల్లోని 1,00,000 మంది ప్రయాణికుల వివరాలను హ్యాకర్లు తస్కరించి డార్క్ వెబ్లో విక్రయించడము గమనార్హము. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు 2023లో భారత్లో ప్రధానంగా ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలపై గురిపెట్టారు. చైనా సైబర్ నేరగాళ్లు ఢిల్లీలో ఎయిమ్స్పై దాడి చేసి వైద్య రికార్డులను తస్కరించారు. కోవిడ్ టీకాల ప్రక్రియను నమోదు చేసే కోవిడ్ పోర్టల్ మీద సైబర్ దాడులు జరిగాయి. ప్రభుత్వ భారతీయుల ఆధార్ కార్డుల సమాచారాన్ని కాపాడలేకపోతుందని కాగ్ 2022 ఏప్రిల్లో హెచ్చరించిన ఫలితం లేకపోయింది. 81.5 కోట్ల మంది భారతీయులు ఆధార్, పాస్పోర్టు, బ్యాంకు ఖాతాల వివరాలు తమ వద్ద ఉన్నాయని గత అక్టోబర్లో అమెరికా సైబర్ భద్రతా సంస్థ రీసెక్యూరిటీ ప్రకటించింది. భారతీయ పోలీసు భద్రతా సంస్థలు ఈ అంశాన్ని విస్మరించాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్న డబ్బు బాధితులు సకాలంలో తిరిగి ఇచ్చేలాగా పరిష్కారం కొనసాగాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరినట్లుగా భారతీయ సైబర్ సమన్వయ కేంద్రము ప్రధాన కార్యనిర్వహణాధికారి రాజేష్ కుమార్ ఇటీవల తెలిపారు. కోర్టు ఆదేశిస్తే బాధితులకు డబ్బు తిరిగి ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగానే ఉన్నాయని చెప్పారు. ఇటువంటి కేసులు సత్వర పరిష్కారానికి ప్రామాణిక పద్ధతులకు రానున్న నెలల్లో రూపొందిస్తామని హామీ ఇచ్చారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే పౌరులు 1930 1930 హెల్ప్ లైన్లకు ఫిర్యాదు చేస్తే వారి డబ్బు నేరగాళ్లకు చేరకుండా నిరోధించడము వీలవుతుంది. ఈ హెల్ప్ లైన్ వల్ల ఇప్పటికే 4.3 లక్షల మంది బాధితులు లబ్ధి పొందినట్లుగా రాజేష్ కుమార్ వెల్లడించారు. కంపెనీలకు నష్టము. బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు సమాచారం కోసం కూడా సైబర్ దాడులు జరుగుతున్నాయి. 2023 జనవరి, అక్టోబర్ మధ్యకాలంలో భారతీయ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలపైన 13 లక్షల సైబర్ దాడులు జరిగినట్టుగా రిజర్వ్ బ్యాంకు తెలిపింది. 2023లో బ్యాంకులు, యూపీఐ మోసాలు, ఈమెయిల్ కుంభకోణాల వల్ల రూపాయలు 200 కోట్ల మేరకు నష్టం సంభవించిందని అంచనా. ఏపీ మహేష్ సహకార పట్టణ బ్యాంకు నుంచి హ్యాకర్లు నిరుడు 12.48 కోట్లకు దొంగిలించారు. ఈ బ్యాంకు సైబర్ భద్రత ఏర్పాట్లు చేయనందుకు రిజర్వ్ బ్యాంకు రూపాయలు 65 లక్షల జరిమానా విధించింది. భారత్లో డిజిటల్ చెల్లింపులు మోసాల్లో 55% యూపీఐ చెల్లింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. బ్యాంకులు, తదితర సంస్థలు ఐటీ వ్యవస్థలో లోపాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు సరిదిద్దేలాగా నిరంతర కసరత్తు జరపాలి. అప్పుడే సైబర్ మోసగాళ్ల బారి నుంచి సామాన్యులను రక్షించడం సాధ్యమవుతుంది. అంటే ఎక్కువ యూపీఐ పేమెంట్ చేసిన వారికే సైబర్ దాడులు ఎక్కువ జరుగుతున్నట్టుగా తెలియవస్తుంది. కాబట్టి ఈ సైబర్ నేరాలను అరికట్టాలంటే ఎప్పటికప్పుడు వాటికి దిద్దుబాటు చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నారు. ఇది జాతీయ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన విషయము. ఏ విధంగా అంటే మన దేశంలో కాకుండా అంతర్జాతీయంగా చైనా, మయన్మార్, కంబోడియా దేశాల నేరగాళ్లే ఎక్కువగా దీనికి కారణము సైబర్ దాడులకు అన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏముందో. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. నకిలీల జాడ్యానికి గరాళ వైద్యము అనంటే నకిలీ మందులు ఎక్కువగా మన భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు మందుల ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది. ఔషధాల ఎగుమతి అనేది ఎక్కువగా జరుగుతుంది. మన దేశం నుండి ఎగుమతి జనరిక్ మందులు, మళ్ళీ వ్యాక్సిన్స్లు, కోవిడ్ కాలంలో కూడా ఎక్కువగా ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. అమెరికాలో దీన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ ఈ విధంగా చాలా దేశాలకు ఎగుమతి చేయడం అనేది జరిగింది. దీని గురించి రీసెంట్గా కొన్ని దేశాలు గాంబియా,
తర్వాత ఉజ్బెకిస్తాన్, అమెరికా ఈ పలు దేశాల్లో ఈ నకిలీ మందుల వల్ల కొంతమంది ప్రాణాలు అంటే చనిపోవడం అనేది జరిగింది. ప్రాణాపాయ పరిస్థితికి చేరుకోవడం అనేది జరిగింది. దీనికి కారణము నకిలీ మందులే. 2005 సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసినప్పటికీ అది కూడా ఈ సవరణలు కూడా ఏమాత్రము నకిలీ మందులను కట్టడి చేయలేకపోయినవి. అదే కాకుండా నకిలీ మందుల యొక్క యథేచ్ఛ వ్యాపారం కొనసాగడం అనేది జరిగింది. ఎంఎస్ఎంఈలో అయితే ఈ నకిలీ మందుల ఉత్పత్తి అనేది 60% వరకు ఉందని తెలుస్తుంది. చూద్దాము ఈ ఆర్టికల్‌లో ఏ విధంగా ఇచ్చారనేది. ప్రపంచానికే ఔషధాలుగా ఇండియా కీర్తి పతాకాలను ఔషధ దశాలుగా ఇండియా కీర్తి పతాకము ఎగురవేయడంలో దేశీయ మందుల పరిశ్రమ కొన్నేళ్లుగా సాధించిన ఘనతర విజయాలెన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జనరిక్ మందుల్లో 20%, వ్యాక్సిన్లో 60%, అమెరికా వినియోగించే మందుల్లో 40%, ఐరోపా సమైక్య దేశాలు మందుల అవసరాల్లో 3వ వంతు భారతీయ ఉత్పాదనాలే ఉంటున్నాయి. ప్రస్తుతము $5,000 కోట్ల ఉన్న దేశీయ ఔషధ విపణి 2030 నాటికి $13,500 కోట్ల స్థాయికి, 2047 నాటికి ఏకంగా $40,000 కోట్ల పైబడి విస్తరించనుందన్న అంచనాలు మిన్నంటుతున్నాయి. ఔషధ పరిశ్రమల జిలుగుల ప్రస్తావన ప్రతిష్టాత్మకంగా ఉన్నా దీపం కిందనే చీకట్లు తారాడినట్టుగా నకిలీలు, నాణ్యత లేని మందుల ఎగుమతుల్లో ఇటీవల ఇండియా ఎంతో అప్రతిష్ట మూటగట్టుకుంది. గాంబియాలో 70 మంది, ఉజ్బెకిస్తాన్లో 18 మంది పిల్లలు, అమెరికాలో 3, కామెరూన్లో 6 వ్యక్తులు మృత్యువాతకు ఇండియా నుంచి సరఫరా అయిన నాసిరకం మందులే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నాణ్యతా ప్రమాణాల్ని దేశీయ ఔషధ పరిశ్రమ పురికిపుచ్చుకునేలాగా సరికొత్త నిబంధనావళిని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెలువరించింది. దేశంలో 10,500 మందుల తయారీ యూనిట్లు ఉన్నా వాటిలో WHO ప్రమాణాల్ని పాటిస్తున్నవి పట్టుమని 2,000. రూపాయలు 250 కోట్లకు పైగా వ్యాపార పరిమాణం గల పెద్ద సంస్థలు 6 నెలల్లోగా అంతటికంటే తక్కువ ఉన్నవి ఏడాదిలో కొత్త నిబంధనావళి మేరకు నాణ్యమైన మందుల ఉత్పాదకతకు తగు ఏర్పాట్లను చేసుకోవాలని కేంద్రం సూచిస్తుంది. కడసారిగా 2005లో నిబంధనావళి చేసిన సవరణలో నాసిరకం మందుల ఉత్పాదనము ఉరవడి ఏ మాత్రము నియంత్రించలేకపోయామన్నది నిష్ఠూర సత్యము. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ వంటి వ్యవస్థలు కాగితపులులుగా మారబట్టే అభాగ్యుల ప్రాణాలతో చెలగాటమాడే దుర్మార్గాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నది యథార్థము. కొత్త ప్రమాణాల నిర్ధారణతోనే నాసిరక ఔషధాల బెడద మాసిపోదు. సులభతర వ్యాపారానికి ప్రోది చేస్తూనే జనం ప్రాణాలతో చెలగాటమాడే వాళ్ళ తాట తీసే పటుతర వ్యవస్థ నిర్మాణము సాగాలిప్పుడు. కొండనాలెక్కి ముంచేస్తే ఉన్న నాలుక ఊడ్చేసేలాగా మందిస్తే ఉన్న నాలుక ఊడ్చేసేలాగా దేశీయ ఔషధ విపణిలో 25% నకిలీ మందులు ఆక్రమించాయని అసోచామ్ 10 ఏళ్ల నాడే హెచ్చరించింది. దానిని జతపడి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు MSME కేటగిరీలో మందుల తయారీ చేసే ఔషధ సంస్థల్లో ఏకాకియే 65% నాసిరకము ఉత్పత్తులకే పరిమితమవుతున్నాయని కేంద్ర ప్రమాణాల సంస్థ నివేదికలో 7 వారాల క్రితము వెల్లడించింది. నకిలీ, నాసిరకపు మందులన్నీవి ప్రజారోగ్యానికి కసిగా కాటేసి 2 తలల విషనాగు లాంటివి. రాజ్యాంగము ప్రతిపాదించిన జీవన హక్కునే కర్కశంగా తొక్కిపట్టి మాత్రతోనే రోగి వైకుంఠ యాత్రకు బాటలు పరిచే బద్మాష్ గాళ్ళు శిక్షలంటే ఏ మాత్రము వెరుపులేక బోర విరుచుక తిరిగే పరిస్థితులు నేడు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అధిక రక్తపోటు, మధుమేహము, కొలెస్ట్రాల్, ఎసిడిటీ వంటి 16 రకాల డబ్బులకు విరివిగా వాడే ప్రముఖ సంస్థల ఔషధాలను నకిలీల్ని రూపొందిస్తున్న
ముఠాలు అధిక రాయితీలను ఆశపడి అమ్మకాలు సాగిస్తున్న దుకాణదారులు కమిషన్ల కోసము వాటినే వాడమంటున్న వైద్యులు ఇదో విషవలయము. ఔషధాల తయారీకి లైసెన్సులు ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర సంస్థల నుంచి ఉపసంహరించి కేంద్ర ప్రమాణాల నియంత్రణ సంస్థకు కట్టబెట్టడము సమంజసమేనంటున్న నీతి ఆయోగ్ నాటి ఈ విక్రయాల మాత్రము ఆయా రాష్ట్రాల నియంత్రణ అధికార పరిధిలో ఉండాలంటోంది. ఔషధాల తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల పరంగా ఏమాత్రము రాజీ పడేది లేదని స్పష్టీకరించడంతో పాటు నకిలీల పీడ శాశ్వతంగా విరగడ అయ్యేలాగా కఠిన శిక్షలు కొరడా జులిపించే యంత్రాంగాన్ని అన్ని స్థాయిల్లో పటిష్టీకరించాలి. అంటే నకిలీ మందులను ఏ విధంగా అరికట్టాలి, నకిలీ మందులను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. అది రాష్ట్ర స్థాయిలోకి ఇప్పుడు నియంత్రణ మొత్తము కేంద్ర స్థాయిలో ఉంది. అది రాష్ట్రాలకు కూడా అధికారం ఇస్తే అక్కడి నుండి కఠిన చర్యలు తీసుకోవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశము. మీకు ఈ ఛానల్ నచ్చితే, ఈ ఎడిటోరియల్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.